వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ నిశేషజాడ్యాపహ. Good morning to every one of you who are the audience of today. Let us know how the world is concerned and why the world is concerned about so many aspects of the children who are the future citizens of the world. Now, why did we teach social studies? Why do we have to teach social studies is going to be the gist of today's topic on the importance of సాధనా పరీక్షలు. సో ఇవాళ మనం నేర్చుకోబోయేది సాంఘిక శాస్త్రంలో సాధనా పరీక్షల నిర్వహణ. మనం ఆదికాలం నుంచి కూడా జరుగుతోంది ఏమిటంటే సాధనతో సమకూడును ధరిలోన అన్ని పనులు కూడా. ఈ సాధనని మనం చేయడానికి చాలా మంది మహనీయుల త్యాగం ఈ వెనకాల ఉంది. ఇప్పుడు మనం సాంఘిక శాస్త్ర నిర్వచనంతో మొదలు పెడదాం. కొతారి కమిషన్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏం చెప్పారు? సమాజ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో పాల్గొనడానికి అవసరమైన పరిసరాల జ్ఞానాన్ని, మానవ సంబంధాలకు చెందిన అవగాహన, వైఖరులను ఆర్జించడానికి విద్యార్థులకు సహాయపడడం సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యం అని చాలా గొప్పగా ఉద్ఘాటించారు. ఇప్పుడు సాంఘిక శాస్త్ర తత్వాన్ని మనం చూసుకుంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ గ్లోబలైజ్ సినారియోలో మానవ సంబంధాలు అతి నాజూగ్గా అయిపోయి ఇంట్లో వాళ్లతో కూడా సంబంధాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇట్లాంటి ఒక సందర్భంలో, నేపథ్యంలో మనకి ఏం కావాలంటే సంక్షిప్తమైన దాన్ని పరిష్కరించడానికి తెలియవలసిన, పొందవలసిన సాంఘిక తత్వాన్ని మనం నెహ్రూ గారి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, ఇలాంటి గొప్ప వాళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. దీనికి చాలా అభివృద్ధి ఒక మనిషికి కావాలంటే అనువంశికత, సత్యాలు, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం ఇవన్నీ కూడా పొందుపరిచి సాంఘిక శాస్త్రం అనే ఒక గొప్ప శాస్త్రాన్ని మనకు అందించారు మహనీయులు. సాంఘిక శాస్త్ర తత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ దీని యొక్క కాంపోనెంట్స్ కూడా చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు సాంఘిక శాస్త్రం ఎందుకు అవసరం ఇప్పుడు చెప్పుకుందాం. ప్రపంచ చరిత్రలో అతి గొప్పదైన భారతీయ రాజ్య లేకపోతే మన భారతదేశ యొక్క స్వాతంత్ర సమరం ఒక్క బొట్టు రక్తం దాల్చకుండా మహానుభావుడు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఎట్లా తీసుకొచ్చారంటే నియంత పాలన, రాజరికం, అరిస్టోక్రసీ ఇవన్నిటికంటే కూడా ప్రజాస్వామ్యమే అతి ఉన్నతమైనదని చాటి చెప్పకనే చెప్పారు. సాంఘిక శాస్త్రం ఉద్భవం ఇప్పుడు ఎలా అయిందని చూద్దాం. 1905 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రం, సోషియాలజీ అండ్ సివిక్స్ కలిపి ఉపయోగించబడింది. 1911కి వచ్చేటప్పటికి చరిత్రను కూడా తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం నెల్సన్ మండేలా గారి గొప్పతనాన్ని గురించి మనం అందరం తెలుసుకునే ఉన్నాం ఇంతకుముందు. 1916లో ప్రభుత్వ గుర్తింపు కలిగింది. దీనికి అధికార హోదా కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే 1937లో ప్రాతిపాదిక విద్యను రూపొందించినప్పుడు జాకిర్ హుసేన్ కమిటీ వాళ్లు సిఫార్సు మేరకు భారత ప్రభుత్వం సాంఘిక శాస్త్ర బోధనను ప్రవేశపెట్టింది. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ బోధనా పద్ధతిలో దీన్ని కూడా చేర్చింది. ఇక్కడ మనకి 1977లో ఈశ్వరభాయ్ పటేల్ కమిటీ ఆర్థిక శాస్త్రం తప్పనిసరి చేర్చాలని చెప్పి మనకి సిఫార్సు చేసింది. సాంఘిక శాస్త్రం పరిధిని గురించి ఆలోచిస్తే ఇది చాలా ప్రపంచం అంత విశాలమైంది, చరిత్ర అంత సుదీర్ఘమైనది. ఇప్పుడు మనకి దీంట్లో చాలా పాత్రలు కనిపిస్తాయి. మహనీయుల త్యాగం, భగత్ సింగ్, మన సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, నెహ్రూ ఇలా తీసుకుంటే ఎంతో మంది మహానుభావుల త్యాగమే మన యొక్క ఇవాల్టి ఎగ్జిస్టెన్స్.
ప్రపంచమంతా ఇదిగో మనం చెప్పాం కదా, ప్రపంచమంతా విశాలంగా, చరిత్ర అంతా సుదీర్ఘంగా ఉండాలి. విద్యార్థులను క్రియాశీలుగా ప్రోత్సహించాలి. ప్రపంచంలోని కృషివలలు, కర్మాగారాల్లో పనిచేసే శ్రామికులు జీవన విధానం గురించిన అవగాహన కలిగిస్తుంది మహత్తరమైన శాస్త్రం సాంఘిక శాస్త్రం. భూగోళ శాస్త్రంలో ప్రకృతి అందించే సహజ సంపదలను ఎట్లా వినియోగించుకోవాలో కూడా తెలుపుతుంది. ఇది కాకుండా ప్రజాస్వామ్య పౌరులుగా జీవిత విధానాన్ని, పౌరసత్వాన్ని, విలువలని పౌరశాస్త్ర శాస్త్రాల నుండి గ్రహించగలిగారు. ప్రతి విద్యార్థి తన జీవన స్థాయిని పెంచుకోవడానికి ప్రాకృతిక సంపదను దేశాభివృద్ధికి ఎలా వాడాలో తెలుసుకోగలుగుతున్నాం. ఇదే కాకుండా మనం దేశాభివృద్ధికి, మనం దేశాలకి మన ఆర్థిక పథకాలని మనం చాటి చెప్తున్నాం. తర్వాత మానవుడు ప్రస్తుతగా సంఘజీవి. ఈ సంఘంలో అతను చాలా అమూల్యమైన పాత్ర ధరించాలి. ఎందుకంటే సంఘం ఇప్పుడు చాలా దీనమైన స్థితిలో, దయానీయమైన స్థితిలో ఉంది గనక అతని యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. సాంకేతిక నైపుణ్యాలతో సహకారంతో తన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే కాకుండా పరులకు ఉపకారంగా కూడా ఉండాలి. సాంఘిక శాస్త్రం యొక్క మౌలిక భావన ఏమిటంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అధ్యయనం, విద్యార్థికి పరిసరాల పూర్వాపరాలను గూర్చిన సమగ్ర అవగాహన కలిగించడం, వ్యక్తిగత జాతీయ సంబంధాలతో పాటు అంతర్జాతీయ మానవ సంబంధాన్ని కూడా తెలుపుతుంది. ఇది విద్యార్థుల్లో వారి భావి జీవితానికి అవసరమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, భౌతిక, సాంస్కృతిక అనుభవాలను, వైఖరులను, నైపుణ్యాలను, ఆసక్తులను పెంపొందిస్తుంది. నేటి యాంత్రిక యుగంలో వివిధ సామాజిక పరిస్థితుల అనుగుణంగా విద్యా దృక్పథం మారుతూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఇప్పుడు తెలంగాణను కూడా సాధించుకున్నామో మనకు బాగా తెలుసు. సమగ్ర శాస్త్రాల కలయిక అయిన సాంఘిక బోధన మాత్రమే విద్యార్థులకి ఈ అవసరాలని తీరుస్తుంది. ఇలాంటి పరిజ్ఞానం సాంఘిక శాస్త్ర బోధన విద్యార్థులను విచక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే కాక తయారు చేస్తుంది. సాంఘిక శాస్త్రాల నుండి సమాజం ఏమి ఆశిస్తుంది? సామాజిక అనుభవం కలుగజేయడం, సాంఘిక వైఖరులను, ప్రమాణాలను పెంపొందించడం, సామాజిక పరిణామాలను తెలుపుట. సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు ఏమిటంటే మానవ సమాజాన్ని గురించి వివరించడం, ఆపేక్ష జ్ఞానాన్ని కలిగించడం, విజ్ఞానవంతులైన సత్ పౌరులుగా తీర్చిదిద్దడం. ఇప్పుడు మనమందరం సత్పౌరులుగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమంలో డిఎడ్ అండ్ బిఎడ్ విద్యార్థుల్ని మనం తీర్చిదిద్దుతూనే ఉంటున్నాం కదా. విశ్వశాంతిని చేకూర్చడానికి నెల్సన్ మండేలా సాధించిన విజయాన్ని, చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేము. నిస్వార్థమైన దేశభక్తిని పెంపొందించడానికి మనకి చాలా తార్కాణాలున్నాయి. భగత్ సింగ్ భారతదేశ సాంస్కృతిక సంపదను ప్రశంసించడానికి మన వేదాలన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ప్రపంచం అంతటా కూడా చాటి చెప్పడం, ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా మనం చేస్తూనే ఉన్నాం. సమస్య పరిష్కార నైపుణ్యాలు ఇది మనం ఇంతకు ముందర పెద్దలు చేయగలుగుతారు అనుకుంటారు. కానీ ఇప్పుడు విద్యార్థికి మనం సమస్య పరిష్కార నైపుణ్యాలని పెంపొందించడం చాలా అవసరం. ఎందుకంటే ఎవరి సమస్యని వారే సొల్యూషన్ తీసుకురావడం అనేది స్వయం శిక్షణ పఠన వల్ల, స్వయం పఠనా శిక్షణ ఇచ్చుట వల్ల, లేకపోతే తన స్వయం ప్రపత్తి వలన, స్వీయ పఠన వలన గానీ అతను అభివృద్ధి చెందుతాడు. విలువలతో కూడిన జీవన విధానాన్ని మనకి బుద్ధుడు లాంటి గొప్పవాళ్లు మనకి చెబుతూనే ఉన్నారు. సర్దుబాటు ధోరణి లేకపోతే ఈ ప్రపంచంలో మనం జీవించడం అనేది చాలా కష్టమైపోయి చాలా నష్టాన్ని కూడా కలుగజేస్తుంది. ఎంపిక నైపుణ్యాలు పొందడంలో మనం ఇప్పుడు సైనా నెహ్వాల్, సచిన్ టెండూల్కర్, ధోని లాంటి గొప్ప గొప్ప స్పోర్ట్స్ మెన్ ని కూడా చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్రస్తుతం కూడా మైక్రోసాఫ్ట్ సిఇఓ కూడా మనకి నాదెళ్ల సత్యాన్ని మనం ఎంపిక చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 112 crores ఆయన యాన్యువల్ ఇన్కమ్. సో ఈ ఎంపిక నైపుణ్యాలన్నీ కూడా విద్యార్థికి మనం వివిధ అనుభూతుల వల్ల, లేకపోతే వివిధ అనుభవాల వల్ల మనం తీసుకురావాలి. భౌగోళిక ఆర్థిక వనరుల గురించి విద్యార్థులకు అవగాహన చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వనరులన్నీ అతను చాలా బాగా వినియోగించుకోవాలి కనుక. ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో కూడా వాళ్ళు చాలా పెద్ద పాత్ర పోషించాలి. నా ఇల్లు, నా దేశం, నా రీజన్, నా లొకాలిటీ అనుకోకుండా ప్రపంచం కూడా మనదే అనే ఒక ఇంగిత జ్ఞానాన్ని, విలువని మనం అతనిలో పెంపొందించాలి. ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలను, సూత్రాలను విద్యార్థులు అమలు పరచుకోవడంలో శిక్షణ ఇచ్చి వారి అంతర్దృష్టిని పెంపొందించాలి. మూల్యాంకనం
ఎందుకు చేయాలంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం విద్యార్థినే కాకుండా ఉపాధ్యాయుడిని కూడా మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే విద్యను ఒసగేది గురువు గనక. పాతకాలంలో మనం చూస్తే ధర్మరాజుకి, అర్జునుడికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా గురువు తన విద్యని తన మూల్యాంకనం చేసుకున్న తర్వాతే విద్యార్థిని ఎలా మూల్యాంకనం చేయాలి అనేది వాళ్ళు తెలుసుకోగలిగారు. మూల్యాంకనం నిర్వచనం చూసుకుంటే ఇప్పుడు విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన మార్పుల గురించి నమ్మకమైన ప్రామాణికమైన సూచనలు ఇచ్చే వీలైనంత సమాచారాన్ని సేకరించి వ్యాఖ్యానించే ప్రక్రియే మూల్యాంకనం. విద్యార్థి మూర్తిమత్వ వికాసాన్ని మాపనం చేసే ప్రక్రియ మూల్యాంకనం. పాఠ్యేతర విషయాల్లో విద్యార్థి సాధించిన పరిమాణాత్మక గుణాత్మక పద్ధతులు సాధనం ద్వారా మాపనం చేస్తుంది. బికాస్ క్వాలిటీ ఈజ్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ, ఇట్స్ నాట్ ఎనీబడీస్ కప్ ఆఫ్ టీ. బోధనా లక్ష్యాలు మనం మూల్యాంకనం చేసేవి ట్రయాంగిల్ ఎలా ఉంటుంది? బోధనా లక్ష్యాలు, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకన విధానాలు. విద్యార్థిలోని అభ్యాసన పరిమాణాన్ని మూల్యాంకనం ప్రక్రియలో చేయడం జరుగుతుంది. ఈ పనికి సప్రమాణత, ఆచరణాత్మక మొదలైన లక్షణాలని మూల్యాంకన ఉపకరణాలుగా వినియోగిస్తూ ఉంటారు. పాతకాలంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే రోట్ మెథడ్ లో ఎప్పుడు చూడు విద్యార్థిని నేను చెప్పిందే నువ్వు చదువు, నువ్వు బట్టి పట్టి నాకు 3 గంటల్లో పరీక్షా పత్రాన్ని ఇవ్వు, దాన్ని నేను మూల్యాంకనం చేసి నువ్వు ఎంత గొప్పవాడవో చెప్తాను అని మనం చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుత సమాజంలో అలాంటి విద్యకి అవసరం లేదు, స్థానం లేదని నిరూపించడానికే ఇప్పుడు కొత్తగా మనకి నిరంతరం సమగ్ర మూల్యాంకనం అనేది, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం రెండు కూడా పెట్టారు. బోధన అనేది ఒక కళ. నేడు జ్ఞానాన్ని కేవలం ప్రత్యేక నైపుణ్యాల ప్యాకేజీగా భావించక అది ఒక నిరంతర ప్రక్రియ, సమగ్ర రూపకల్పన సమాహారం, విస్తృత ప్రాపంచిక దృక్పథం, సమిష్టి బాధ్యత, ఉదాహరణలను మూల్యాంకనం. అవగాహన పిల్లలకు పరీక్షలు నిర్వహించడం అనే భావన మనసులో ఉంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా సమాజం మొత్తం కూడా మూల్యాంకనాన్ని పరీక్షల కోణంలో మాత్రమే చూడడానికి అలవాటు పడిపోయాం. ఈ అలవాటు నుంచి మనం తప్పుకుని మనం కొత్త పంథాలోకి వెళ్ళాలి. పిల్లల ప్రగతిని మాపనం చేయడానికి ఉపయోగించే మార్కులు, ర్యాంకులు పిల్లలపై నిరంతరం ఒత్తిడి కలిగిస్తున్నాయి. అందువలన వారు శారీరక, మానసిక వికాసాలకు ఆటంకం కలుగుతోంది. అసంబద్ధమైన పోటీతత్వం కూడా ఎక్కువగా పిల్లల ఉద్వేగ వికాసానికి, జీవన నైపుణ్యాల సాధనకు తావు లేకుండా పోయింది. లోపాలను గుర్తించి సామర్థ్యాలను, సాధనను మెరుగుపరిచేందుకే ఉపయోగపడేదే నేటి మన నిరంతర సమగ్ర మూల్యాంకనం. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే విద్యా లక్ష్యాలను మూల్యాంకనం చేసే విధానం మరియు అడిగే ప్రశ్నలకు సంబంధం లేకపోవడం. విద్యార్థుల అభ్యాసనాన్ని కేవలం రాత పరీక్షల ద్వారానే మాపనం చేస్తున్నాం. మనం సిలబస్ పూర్తి అయిందా దానికే ఇంపార్టెన్స్. సిలబస్ ఎప్పుడు పూర్తయింది, పూర్తి అవ్వకపోతే నేనేం చేయాలి, సిలబస్ చేసేస్తే చాలు వాళ్ళకి వచ్చేసినట్టే. పూర్వకాలంలో నేను ఒక ప్రిన్సిపాల్ గారి దగ్గర పనిచేశాను. ఆయన ఏమనేవారంటే, పిల్లవాడికి పాఠం వచ్చిందా, నీకు సిలబస్ పూర్తయిందా, ముందర అది చెప్పు అనేవారు. అలాగా ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ 2009లో రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలి. విద్యా హక్కు చట్టం కింద అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్ సెక్షన్ 2 కింద ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలి అనే ఒక నానుడితో మనం ఇప్పుడు ముందరికి సాగుతున్నాం. అకార్డింగ్ టు రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 2009 పిల్లల సామర్థ్యాల సాధనతో పాటు బోధనాభ్యసన ప్రక్రియను, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ద స్టూడెంట్, నాట్ ఓన్లీ ద స్టూడెంట్, ఇట్ ఈస్ ద what is that evaluation done even to the teacher, mostly to the teacher, to see whether he has achieved all his objectives or not. So the National Curriculum Framework of 2005, yes, they have specialized and have specified that it's not very important only to evaluate whatever that student is talking or doing in the class, but then he has to always correlate this with whatever his experiences are outside the classroom and outside the purview of the four walls. సో నిరంతరం అంటే పిల్లల ప్రగతిని ఒక సంఘటనతో, సందర్భంతో, ఎప్పుడో ఒక 3 గంటల పరీక్షకు పరిమితం చేయకుండా ఎల్లప్పుడూ పరిశీలించడం అనంగా నిరంతరం పాఠశాల లోపల వెలుపల పిల్లల శారీరక, మానసిక వికాసాలను తరచుగా ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తున్నామని పిల్లలకు తెలియకుండానే
పరిశీలించాలి. అభ్యసన లోపాలను గుర్తించి సవరణాత్మక చర్యలను కూడా మనం చేపట్టాలి. ఇప్పుడు విద్యార్థి ఉపాధ్యాయుడు ఇద్దరు కూడా చాలా గొప్ప జ్ఞానాన్ని పొందగలుగుతారు ఇలాంటి మూల్యాంకనం వల్ల. సమగ్రం అనగా ఏమిటి అనగా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి, అంటే పిల్లల శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధి అని అర్థం. ఇందుకోసం విద్యా ప్రణాళికలో నిర్వహించిన పాఠ్యేతర అంశాలను విడివిడిగా రెండింటికి సమాన ప్రాధాన్యతను ఇవ్వడమే. ఇది వరకు మనం ఎప్పుడు కూడా కాగ్నిటివ్ ఇన్పుట్స్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చాం. వి వర్ ఆల్వేస్ నెగ్లెక్టింగ్ ది భావావేశాత్మక రంగం అండ్ మానసిక చలనాత్మక రంగం. బట్ it is today we have understood that not only the cognitive insights of the student but his all-round development and the totality of the personality is more important than anything in this world, because he has to solve his own problems. Therefore, we have to take into consideration the CCE which is being implemented now in all the schools, because we were not hitherto giving importance to the aesthetic values, then the philosophical attitude of the children, the Silpam, Sangeetam, all these were thrown away, and they were only concentrating on the cognitive development of the but he was not allowed to anything for discuss, debate or analysis, all this. Therefore, now we have come to what is called Pillala Samagra Abhivruddhi ante emiti. So, Vidya Dwara Sampurna Vikasam. That means when you can always spell out that a person is very healthy only is when he is mentally and physically fit to do certain things, when he is able to be very, very friendly, when he is able to do something with cooperation, when he can do everything along with his group, when he can exhibit leadership qualities, when he can analyze things, when he can create things, then only. Now Nadella Satya has not been chosen as the CEO just because of his cognitive outputs or inputs, but because of his all-round contribution to Microsoft. Now we are seeing that today in the world the Indians are going to great places, and India is a very, very important democracy, and the most important democracy which is going to happen in the future days to come, and is going to be a force to reckon with. Therefore, utmost importance has to be given to the school education, especially from the primary to the secondary education, because secondary education is the bone of the child. The adolescent is not a confused lot, as we have been saying for the last centuries, but he is a very, very important child who has a lot of need to prosper and become very, very great and show what he is. So therefore, now as I have justified why CCA has to happen through all my speaking, we will go further than why we should be doing this in future. So నేర్చుకోవడంలో భాగంగా మూల్యాంకనం, అసెస్మెంట్ అస్ లెర్నింగ్. అభ్యసనం మూల్యాంకనం వేరువేరుగా కాకుండా అభ్యసనం జరుగుతున్నప్పుడే మూల్యాంకనం. Previously we used to only study the child and then conduct an examination and then just give him an examination, and we used to decide his fate in 3 hours. But now this has to be this has to completely vanish from the situation. Why? Because we have to observe the child as the teaching is being done, as the learning is being done, we have to identify his strengths and weaknesses and introduce remedial measures in order to uplift the student who is in the C grade to A+. So in this process we are going to introduce a number of things like projects, then teacher notes and student notes, and all this which are going to come in the next few slides you are going to see. Now we have got two broad areas. When we go to a doctor, we just give him his symptoms and he will diagnose what we are suffering from. Similarly, when a student enters the portals of the college or the school, we have to first identify his strengths and weaknesses and find out the diagnosis. Therefore, the most important aspect of the evaluation is diagnostic evaluation. Then comes the formative evaluation. Why we have to give formative evaluation is because he is going to form himself and
complete his personality development from first class to 10th class, and by the time he leaves the portals of the institution, he is a full-fledged individual who has the capacity to earn and who has the capacity to construct the nation for the future coming days. సో అభ్యసన యొక్క మూల్యాంకనం దేని మీద జరగాలంటే భాషలు, గణితం, పరిసరాల విజ్ఞానం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం, కళలు, సాంస్కృతిక విద్య, ఆరోగ్య వ్యాయామ విద్య, పని, కంప్యూటర్, విద్యా విలువలు, విద్యా జీవన నైపుణ్యాలు. లైఫ్ స్కిల్స్ ఆర్ బికమింగ్ సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్, అండ్ వీఆర్ నాట్ టీచింగ్ దెమ్ ఎనీథింగ్ టు సాల్వ్ హిస్ ప్రాబ్లమ్స్. అండ్ దెన్ people are going into depressions, they are committing suicides. Why the world is driving people into these depressions? Because he doesn't have an insight into what he is born for. Recently, I am very sorry to mention a very handsome young hero, Uday Kiran, committed suicide because he was unable to cope up with the pressures of the global competition. When you are failed in one aspect, there is no need to end yourself. You can always shine. There are alternatives. Do not forget this and try to cope up with the pressures given to you by the world. If the world would not have coped up with First World War and Second World War, we would not have had a democracy today which we are enjoying. If Gandhiji would have been depressed by all the things he had undergone, then he would have committed suicide. If Vivekananda did not commit suicide, Ramakrishna Paramahamsa, though he was suffering from cancer, he did not commit suicide. Why? Because they knew how to lead a good life and a value-based life. So, Samakalina Samajika Amsalpai Pratispandana. Now, the conceptual understanding is very important. Vishaya Avagahana antarna. The concept, if it's not clear, then the child cannot prosper and he cannot do anything, he cannot perform. విషయాన్ని చదివి అర్థం చేసుకోవడం. Previously, we were asking the child not to bring his textbooks into the classroom. This became a very big bad habit because he forgot how to read. He forgot the reading habit at all. So now we have introduced the reading skill wherein he will underline all the new terms and all the concepts which cannot understand, and they will debate on that, and then he can have a very clear solution. For example, if people do not know the difference between human rights and fundamental rights, then it's a big thing, because human rights we are born with, fundamental rights are given to us by the constitution. They can be removed from us, but human rights cannot be removed. This sort of a comparative and discriminative attitude could be gained by the student only when he understands the difference between human rights and fundamental rights. For example, then we are not allowing him to do anything to collect data. Now we are trying to take the child into B.Ed, M.Ed, etc., and then suddenly introduce a research dissertation where they get very mentally depressed, and sometimes they forego the education just like the drop of the hat. They just give up the course and get away because they are unable to face the pressures. But if you are going to teach him how to collect data, how to analyze data, how to present the data, then he will not find PhD or MPhil or M.Ed dissertation a big question. Now we have to introduce in this Samakalina. Current aspects are very important because we are dealing with history. Yesterday was history, today is present, and tomorrow will be the future. Therefore, we have to equip him to face, and he has to consolidate and learn from the past mistakes of the history, and also learn from the present mistakes in order to trail and journey into a very big future where there is full of challenges. Therefore, you have to introduce current affairs, very important for the child to know what's happening around him. He cannot be only pouring into books. Now, why should we introduce Patanaipunyalu, map pointing, map reading? People don't know how to draw a map, the outline of a map. People don't know to identify places. People don't know how to read a map. Therefore, this has become mandatory now. Sunishitatvam. Now you can see that Nirbhaya case where she was lying in the streets of Delhi without any medical attention for 4 hours,
Had the citizens of Delhi been more concerned, more sensitive towards her situation, I think she would have survived. Now everywhere we are having more Nirbhayas, more Abhayas, and more people who are being raped, who are being domestically undergoing violence and all this. So please develop some sensitivity, and this is what we are trying to do by introducing CCU to you. మూల్యాంకన ఎలా చేయాలి, విధానాలు. ఉపాధ్యాయుడు తరగతి గది లోపల బయట పిల్లలను పరిశీలిస్తూ చేసే అంశాలతో పాటు క్రమానుగతంగా నిర్ణీత కాల వ్యవధుల్లో నిర్వహించే మూల్యాంకనం. సాధనా పరీక్ష రకాలు: వారాంతర, వార్షిక, మాస, టెర్మినల్ పరీక్షలు. మూల్యాంకనంలో రకాలు: నిర్మాణాత్మక మూల్యాంకనం, మళ్ళీ this is called formative assessment also. సంగ్రహణాత్మక మూల్యాంకనం, this is called summative assessment. Already I have introduced to you the diagnostic importance and need of diagnostic evaluation, and then comes the nirmanatmaka or the formative evaluation, because we are going to study the child, observe the child, and find out his strengths and weaknesses in order to inculcate in him a spirit of development. He can recognize his own strengths. He will become more confident to do things in a better fashion, because we are always saying quality is not anyone's cup of tea, but it is everybody's cup of tea. Therefore, quality control, quality circles first, quality control, quality assurance, and total quality management is the order of the day. Now we'll come to Nirmanatmaka Mulyankanam and Sadhanalu. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు అంటే నోట్ పుస్తకాల్లో వాళ్ళు చేసే క్లాస్ వర్క్, ఇంటి పని లాంటివి, ప్రాజెక్ట్ పనులు. నేను ఇంతకు ముందరే చెప్పాను, గొప్ప గొప్ప కట్టడాలన్నీ పెద్దవాళ్ళు అయిన తర్వాత చేయక్కర్లేదు. చిన్నప్పుడే మనం కట్టడాలు ఎలా నిర్మించాలనే దానికి ఒక అందాజా చెప్తే, ఒక ఇన్సైట్ ఇస్తే, then maybe in the future he'll become a Vishweshwaraya or some other force who has constructed, or you can say the Godavari bridge, which was constructed by a great man. All this has to be, see, the difference between science without having bias is that when we are training children for only science and technology, they become robotic in their nature. But when you are trying children, or when you are trying to educate children on social studies, they become a very, very humane, with a lot of humane quality. They become great human beings, like what we are seeing and experiencing in the form of Vivekananda, or you can say Ramakrishna Paramahamsa, and so on, and Buddha, Mother Teresa, Nelson Mandela. All these people have fought in their own way to bring. Once I'll give you an example. When Mother Teresa went to the biscuit factory to find out whether she can get some biscuits for the elders of her home, then he said that no, it's not possible because the prices have increased. Then she said, I don't understand your language of commerce. I only understand. Then he said that I only understand that my old people require some biscuits. Then he said, I can give you only broken biscuits. She said, no. She was the greatest marketing executive. She did not do MBA, but it was her wisdom. So therefore, now today we have to train children to become very wise. Therefore, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, పాఠశాలలో కల్పించే బోధనాభ్యాసన సన్నివేశాలు, ఇవన్నీ కూడా నిరంతరం మూల్యాంకనం చేయడం వల్ల మనం టీచర్ని గాని కూడా విద్యార్థుల్ని ఇద్దరిని కూడా ప్రగతి పథంలోకి తీసుకెళ్లగలుగుతున్నాం. భాగస్వామ్యాన్ని, ప్రతిస్పందనను వివిధ అభ్యాసన సన్నివేశాల ద్వారా పరిశీలించవచ్చు. మౌఖిక పరీక్షలు తరగతి గదిలో పిల్లల అభ్యసన, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ టుడే if I am talking on the television and trying to reach you, it's because of my communication skills. Therefore, we should not see that the communication skills are restricted only to the teacher. They should be inculcated in the student, and the people or the student should not hesitate to speak publicly and express his opinions in a free and very favorable environment, where the classroom becomes a very, very good environment for him to express his feelings without fear or without any inhibition. So, విద్యార్థికి ఎంతవరకు అర్థమైందో తెలియడానికి కూడా మనం మౌఖిక పరీక్షలు పెట్టుకుంటూ ఉండొచ్చు.
తర్వాత మనం అస్తమానం అతన్ని ప్రశ్నల ద్వారా కూడా ముందరే టీచర్ తయారు చేసుకుంటున్న ప్రశ్నల ద్వారా కూడా మనం అతన్ని సొంత మాటలతో వ్యాఖ్యానించడం. నో వీ లాస్ దట్ కంప్లీట్ టచ్. వీఆర్ ఓన్లీ అబ్సెస్ విత్ బట్టి నా ఆన్సర్ రాస్తేనే నేను నీకు మార్కులు ఇస్తాననే ధోరణిలోంచి టీచర్ ఎప్పుడైతే బయటకు వస్తాడో, ఎప్పుడైతే విద్యార్థి యొక్క సొంత భాషకి ఇంపార్టెన్స్ ఇస్తాడో, అప్పుడే విద్యార్థి తన భాషా శైలిని, తన భాషా నైపుణ్యాన్ని పెంపొందించుకోగలడు. ఈ యొక్క అవసరాన్ని, ఈ యొక్క సన్నివేశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు కూడా క్రియేట్ చేయాలి. దీనిని కూడా మనం మౌఖిక పరీక్షగా గ్రహించవచ్చు. వినడం, మాట్లాడడం అనే సామర్థ్యాన్ని పరీక్షించడానికి వివిధ సందర్భాల్లో రకరకాల కృత్యాలు నిర్వహిస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఇది, ప్రతిరోజు ఎలా పిల్లల్ని మనం అసెస్ చేయాలి అనేది. సో మౌఖిక పరీక్ష గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాము, ఒక సాధనంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ప్రతిస్పందనల గురించి కూడా నేను మీకు చెప్పాను, మౌఖిక పరీక్షల గురించి చెప్పాము. ఇప్పుడు మనం పిల్లలు ధారాళంగా చదవడం అనేది మర్చిపోయారు. అసలు ఉత్తరాలు రాయడం మర్చిపోయినప్పుడే మాట్లాడడం మర్చిపోయారు, రాయడం మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ మన అమ్మమ్మలు బామ్మలు చేసిన పనే ఇప్పుడు మనం చేయడం మంచిదని ఇప్పుడు మనం అనుకున్నాం గనక మళ్ళీ రీడింగ్ స్కిల్స్ ని ప్రవేశపెట్టినాం. టీచర్ డైరీ ఎందుకు మనకి ఇంపార్టెంటో మనం తెలుసుకోవాలంటే, పాఠశాలలో కల్పించే అభ్యాసన అనుభవాలన్నీ పిల్లల ప్రగతిని, పాల్గొంటున్న విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి నమోదు చేసుకోవడానికి ఈ టీచర్ డైరీ ఎంతో ఉపయోగం. ఎందుకంటే టీచర్ మర్చిపోకుండా తను ఎలాగా మొత్తం ప్రతి ఒక్క విద్యార్థి గురించి రోజువారీగా అతనికి ఎలాగ మనం సహాయపడాలి అనేది అలాగే పిల్లలు రాసిన అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఒక మహనీయులు, వాళ్ళని మనం ఒక మెకానికల్ రాబోట్స్ లాగా తయారు చేయకుండా ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దడాన్ని మనం ఎలా చూస్తామంటే, గాంధీ గారి రాత చాలా అర్ధానంగా ఉండేది, కానీ ఆయన సాధించింది ఎవరెస్ట్ పర్వతం అంతా. ఇలాగా పిల్లల సామర్థ్యాలని మనం తప్పకుండా ఇంటి దగ్గర పనితోనూ, క్లాస్లో పనితోనూ ఇలా రకరకాలుగా అతన్ని మనం పుస్తకాల్లో అతను రాసే హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఎక్కువ రిటర్న్ వర్క్ కి, బికాస్ రైటింగ్ ఈజ్ ద మోస్ట్ పర్ఫెక్ట్. వి స్టార్ట్ విత్ లిసనింగ్, దెన్ వి ఫాలో ఇట్ విత్ స్పీకింగ్, రీడింగ్, writing. Writing is the most. So this can be done, and this is a skill which has to be developed to by the teacher for the student, for every student, because he can always correct patana tappulu, rata tappulu, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడానికి అప్పుడే మనకి వీలవుతుంది. సో ఇవన్నీ కూడా మనం నిర్మాణాత్మక దీంట్లో మూల్యాంకనంలో మనం చేయడం. సో ఇంతకు ముందర నేను చెప్పాను గైడ్లు ఇవన్నీ వద్దు అని చెప్పి. పిల్లల డైరీ కూడా చాలా ఇంపార్టెంట్. చూసిన విన్న సంఘటనలు, అనుభూతులు ఇవన్నీ కూడా మనం చూపిస్తూ ఉండాలి. సో ఈ సామర్థ్యాల గురించి నేను చాలా చెప్పాను మీకు. సంఘటన రచన అంటే ఒక సంఘటన జరిగినప్పుడు అతను ఎలా రిపోర్ట్ చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎ ఫ్యాక్చువల్ అకౌంట్ ఆఫ్ ద ఐడెంటిఫిక్ ఇన్సిడెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అబ్జర్వ్డ్, టీచర్స్ కమెంట్స్ అండ్ సజెషన్స్. పోర్ట్ఫోలియో. You know that children are very, very talented, therefore their work has to be assessed. Therefore వాళ్ళు రాసిన గేయాలు గాని, వాళ్ళు రాసిన పాటలు గాని వాల్లో పెట్టి వన్ వీక్ ఉంచి దాన్ని పోర్ట్ఫోలియో కింద తయారు చేస్తే వాళ్ళ రికార్డ్ అంతా క్యుములేటివ్ రికార్డ్ కి చాలా బాగా పనిచేస్తుంది. దిస్ ఇస్ వాట్ పోర్ట్ఫోలియో సేస్. ప్రత్యేక సంఘటనలు, విశేష ప్రతిభ కనపరిచినప్పుడు ఆధార పత్రాలను భద్రపరచవచ్చు. Now we'll coming to project. I told you already, projects are very important for the development and for the documentation work also, and they also will know how to work with the team, how to lead, and how to collect data, and how to present the data in the form of a documentation. This is very, very important. So child labor may be a project which can be given, so that they will collect data on their own interests, and then they will find out why child labor should be stopped. Now slip test is also very important, because finally when we are completing this formative evaluation, we have to give a slip test which is totally before the formative assessment is completed, he will be evaluated for 50 marks. Now like this we keep on going to the what is that భారత్వ పట్టికలు. ఇప్పుడు చూడండి, ఫర్ 1 minute I will not say, you can study that at close quarters. Everything has been given to you, the weightages and the percentages.
and you can see what is the difference between formative and summative evaluation. Summative evaluation is done at the end in the 3 aspects in all the competencies we are giving. So we are going to give him formative and summative evaluation, and which is for 100 marks. So we are going to give that division as 20%, 20%, 20%, 40%, 100%, and this has been spelled out to you in CCE. You are already practicing in the schools now, because you are undergoing this teaching practice and internship now. So this is the Nirmanatmaka Mulyankanam. You can see that at close quarters how it is being done. Now you can study what all are given under Nirmanatmaka Mulyankanam, and why should it be given to the student is very, very important for you, because it has got a number of items in it. I will just give you a brief picture of Nirmanatmaka Mulyankanam and Sangrahanatmaka Mulyankanam. పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు, రాతాంశాలకి 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులకి 10 మార్కులు. This is for the social studies, and Laghu Pariksha, which is slip test, for 20 marks. Therefore the totality will be 5, and the grade will be 71 to 90 will be A plus. Then what is that, 70 to 91 accordingly will be 91 to 100 will be A plus, 71 to 90 will be A, 51 to 70 will be B plus, 41 to 50 will be B, 0 to 40 will be C in Nirmanatmaka Mulyankanam, and the grade will be given as per the marks. Now if we come to Sangrahanatmaka Mulyankanam, you are going to Samarthyalu, academic what is that, competencies. Vyasarupa Prasanlu 2 into 10, 20 marks. Laghu Samadhana Prasanlu, short answers 2 into 5, 10 marks. Sankshipta Prasanlu, very short answers 1 into 5, 5 marks. Lakshatmaka Prasanlu 10 into half, 5 marks. Bharatvamu is 40%, total marks are 40. Vishaya Patanamu, Vyakhyanamu. This under first one I gave you under Bhavanla Avagahana, second one I am giving you under Vishaya Patanamu and Vyakhyanamu. 1 into 10, 10 marks, 10%. Samachara Naipunyalu, I have already told you that importance of information skills, 1 into 10. Then Samakalina Amsalapai, current affairs are very, very important for Sangika Shastram, therefore you give a 10 mark there. And Patanaipunyalu, I told you already, geography, and they should know the Prakruti Siddha Mandalalu and everything, therefore they have to study the maps of the entire countries of the world, and therefore map reading, map identification, all these are, freelancing of the map is also very important, therefore we give them another 10 marks there, and another 5 marks. And here we are totaling it to 15 marks, which is 15%. And I told you about the sensitivity and what prashamsa ante abhinandana cheyadam. We have to appreciate the work of our great ancestors, without whom we would not have been standing here today, and all the sacrifices made by Bhagat Singh, etc. సో నిర్మాణాత్మక మూల్యాంకనం లక్షణాలు బోధనాభ్యాసన జరుగుతున్నప్పుడు పిల్లలు ఎలా నేర్చుకున్నారో పరిశీలించడం, అభ్యాసాన్ని మెరుగుపరచడానికి నిరంతరం జరిగేది ఆన్గోయింగ్ అసెస్మెంట్. సంగ్రహణాత్మక మూల్యాంకనం విద్యార్థుల బోధనాభ్యాసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేయుట. ఇది అభ్యసనము మూల్యాంకనం చేసే పద్ధతి. టర్మ్, వార్షిక పరీక్షల రూపంలో నేర్చుకున్న మొత్తాన్ని పరీక్షిస్తుంది. త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక విద్యా ప్రమాణాల ఆధారంగా పిల్లల ప్రగతిని ఉపాధ్యాయుడు స్వయంగా తయారు చేసి పరీక్ష పేపర్లో పరిశీలించే పరీక్షా పద్ధతి. పరీక్ష నిర్వహణ కోసం ఉపాధ్యాయులు సబ్జెక్ట్ వారీగా నిర్ధారించిన విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్నాపత్రం రూపొందించుకోవాలి. విద్యా ప్రమాణాలు ఆల్రెడీ నేను చెప్పాను మీకు. విషయ అవగాహన, పఠన నైపుణ్యాలు, విషయ వ్యాఖ్యానం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, అభినందన, సునిశ్చితత్వం. సో విద్యా ప్రమాణాలు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆల్రెడీ ఐ హావ్ టోల్డ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ, దట్ ఈస్ ఇఫ్ యూ గెట్ A, then you get 8 marks, then you get grade A, and if you get 10, B plus 6, for 6 also you get B plus, and for even 11 also you get, and 7 you will get an A. Now this 62 marks and the total grade is B plus, and when you want you can always tell him that he can keep on improving
ఉపాధ్యాయుల డైరీ, పిల్లల డైరీ, పోర్ట్ఫోలియో, అనెక్డోట్స్, పరిశీలన నివేదికలు, చెక్ లిస్టులు ఇవన్నీ కూడా మనకి టూల్స్. సమాధాన పత్రాలు, పిల్లల ప్రదర్శనలు, పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన అభ్యాసాలు, ప్రశ్నలకు పిల్లలు ఆలోచించి స్వంతంగా రాయడం, ప్రాజెక్టు పనులు, నివేదికలు, క్యుములేటివ్ రికార్డు, ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయుల రివ్యూ మినిట్స్ బుక్స్ ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనంలో మీకు ఇక్కడ చూపించాను. పిల్లల భాగస్వామ్యానికి 8 వస్తే A+, 9 వస్తే వాట్ ఈస్ దట్, సారీ 9, if he gets A+, 8 also he'll get A+, there is a small mistake here. 9 also he'll get A+, and for 7 he'll get B+, 16 also totally he'll get A, and then 40 marks, so his grade will be A. Then 91 to 100 I've already spelled out. 91 to 100 will be A+. There is a small mistake there. The plus has not been come. 71 to 90 will be A. 51 to 70 will be B+. 41 to 50 will be B. And 0 to 40 will be C. Now Sangranatmaka Mulyankanam already I have told you. The Bharapattika I am just projecting it to you. Vyasarupa Prasanlu in C1 will be 2 into 10 where there will be a choice 40%. C2 1 into 10, 10 marks. C3 1 into 10, 10 marks. Plus 1 Lagu Prasna with 5 marks, that is 15%. And C4 will be 1 into 10, 10. And then C5 will be 1 into 10, 10. Plus 1 5 marks because we are giving importance to map pointing. And C6 will be 1 into 10, 10 marks. And totaling to. So we have now understood why this is very important. Now this subject is very, very vast. To complete it in in the time limit of 45 minutes. Therefore I request all the viewers to carefully go through your script which has been furnished by SCRT, and SCRT is doing a very good job of trying to educate, and this has been implemented CCA for all the D.Ed and B.Ed students and faculty on a war footing. They have conducted some workshops and then they have given it, and I think we are trying to do a good job out of it. Let us all try to try to go through this, and then now I have given you a small homework. సాధన పరీక్షలు ఎంతవరకు అవసరమో వ్యాఖ్యానించుము. ప్రపంచ పటంలో మానవ హక్కుల గురించి ఉద్యమించిన మానవుల ఉద్భవించిన దేశములు గుర్తించుము అని నేను మీకు దీని దగ్గర సెలవు తీసుకుంటాను. నా దగ్గర ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే నన్ను క్షమించమని, మీరు హృదయపూర్వకంగా క్షమించమని నేను కోరుతున్నాను. నేను చాలా స్క్రిప్ట్ తయారు చేశాను కానీ 45 నిమిషాలు చాలదేమో ఈ పాఠానికి. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ థింక్ వీ విల్ గో ఇన్ టు ఎ వెరీ గుడ్ యూనివర్స్ వేర్ భావోద్రేకాల్ని, మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యాలకి, భావావేశాత్మక రంగానికి జ్ఞాన రంగం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మనం కూడా సహృదయులైన మానవులుగా ప్రగతి పదంలోకి వెళ్తూ మన విద్యార్థులను అందరినీ కూడా వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా మనం తయారు చేసి, ఒక బాలమురళీకృష్ణ, ఒక మహేష్ బాబు, యూ కెన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక ధోని, ఒక అబ్దుల్ కలాం, ఒక మదర్ తెరీసా, ఒక నెల్సన్ మండేలా, ఒక గాంధీ, ఒక you can say Vivekananda. Let us all make them a good citizen who have a global perspective and not technically he should shine, but we should not take technology only. We should also allow him to speak. Therefore he becomes a very good speaker and he is able to showcase his talents in a very, very wide and with good perspectives. And let us all pray that పాతకాలంలో లాగా మనకి ఇంట్లో సంబంధాలు చాలా బాగా అభివృద్ధి పొంది ప్రపంచంలో సంబంధాలు కూడా చాలా బాగా అయ్యి ఒక్క దేశంలో కూడా ఎలాంటి సంఘర్షణలు లేకుండా విశ్వశాంతి కోసం మనం అందరం పోరాడదామా మరి. గుడ్ బై, థ్యాంక్ యూ, జై హింద్.